వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. విశేషాలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి, ఎంపీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం అంటూ ఎంపీలతో జరిగిన సమావేశం మీద కథనాన్ని ఇచ్చారు. ఇక నిన్నంతా ఎల్లో మీడియా గోలగా ఏదో జగన్కి అదానికి సంబంధం అది ఏంటో అమెరికా కేసు అంతా ఈయనకి అంటగడుతూ రాశారు కదా. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెబుతూ సెక్కీతోనే ఒప్పందం, ప్రభుత్వానికి అదానీతో ఏం సంబంధం, కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర విద్యుత్ కొనుగోలు ఒప్పందం, అత్యంత తక్కువగా యూనిట్ ధరకు ₹2.49 సరఫరా చేసేలా ఒప్పందం చేసుకుంటే ఆ రోజుల్లో యూనిట్ ధర ₹5.10 ఉంటే కేవలం ₹2.49 ఒప్పందం చేసుకోవడం ద్వారా 3,700 కోట్లు ఆదా చేయగలిగామని చెప్పి ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి మీద సాక్షి కథనాన్ని ఇచ్చింది. అదానీ సంస్థలతో ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. గత ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలో వీసమెత్తు వాస్తవం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టీకరణ. సంప్రదాయానికి తూట్లు, పిఎస్సి చైర్మన్ పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్కి దక్కకుండా తెలుగుదేశం కూటమి వారు ప్లాన్లు చేస్తున్నటువంటి వైనం పైన కథనాన్ని ఇచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నామినేషన్ వేయడానికి కూడా ఆయనకి అనేక రకాల ఆటంకాలు, ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడం ఇట్లాంటివి ఎన్నో జరిగినాయి. ఇక పోలీసులు వచ్చేలోపే తిరగబడి కొట్టండి, కొందరు మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు, వారిని ఏం చేయాలన్నా చట్టం కట్టేస్తోంది. పోలీస్ శాఖలో త్వరలో 6,100 పోస్టుల భర్తీ. ఒక ముఖ్యమంత్రి అయ్యండి పోలీసులు వచ్చేలోపే కొట్టండి అని తిరగబడండి కొట్టండి అని ఒక ముఖ్యమంత్రి హోదాలో చెప్తున్నట్లుగా ఈ వార్త సూచిస్తూ ఉంది. మరి ఇది ఎంతవరకు మరి ఆయన అట్లా చెప్పొచ్చా చెప్పకూడదా, మరి ఇదేమి ధర్మం, మరి అన్ని పార్టీల్లోనూ ఇలా ఇట్లాంటి ఆరోపణలు ఉన్నాళ్ళు ఉంటారు, మరి అందరిని ఉద్దేశించే అన్నారా ఎట్లా? 2,348 కోట్ల అడ్వాన్స్ ఏం చేశారు, తక్షణం సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్లో జమ చేయండి. చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ లేఖ రాశారట. ఇటువంటి వాటికి మాత్రం ఆ పేపర్లలో రావు ఏమి. ప్రైవేటీకరణ దిశగానే విశాఖ స్టీల్ 2 యూనిట్లు ఆపేశారు, 4,500 మందిని తొలగించేందుకు యత్నించారు, 500 మందిపై డిప్యుటేషన్పై పంపాలని చూస్తున్నారంటూ శాసన మండలిలో ఈ ఇష్యూ మీద చర్చ జరిగినప్పుడు ప్రభుత్వ పరంగా మాట్లాడిన మరి మంత్రులు కానీ వీళ్ళెవరూ కూడా పూర్తిగా ప్రైవేటీకరణ ఆపుతామని ఎక్కడా చెప్పలేదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు 2 ఎంపీలను ఏమన్నా చూసుకుంటానన్నారు. చంద్రబాబు గారికి అయితే ఇది ప్రజల సెంటిమెంట్, దీన్ని ఎట్లా ప్రైవేటైజ్ చేస్తారన్నారు. ఇప్పుడు మాత్రం అలా మాట్లాడట్లేదు. కార్మికులు కూడా ఆలోచించాలి అవి అని చెప్తున్నారు. జగన్ వల్లే 5 ఏళ్లుగా ప్రైవేటీకరణ ఆగిందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు చెబుతున్నారు. మైకా గన్లో టీడీపీ రౌడీల విధ్వంసం అంటూ కథనాన్ని ఇచ్చారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి, తిరుపతి జిల్లాకు సంబంధించి బాలికపై గాంగ్ రేప్ ఆగట్లేదు. ఏపీలో ఈ అరాచకాలు, కడప జిల్లాలో దారుణం జరిగిందంటూ ఓ కథనాన్ని ఇచ్చారు. ఇక ఫీజు చెల్లిస్తేనే కాలేజీకి రా అంటూ ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య మీద కాలేజీలు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారట, ఫీజులు కట్టాల్సిందేనని. తర్వాత 60,000 చెల్లిస్తేనే కాలేజీకి రమ్మన్నారంటూ ఒక విద్యార్థి చెప్పిన బాధను కూడా వీళ్ళు ఈ సందర్భంగా వేశారు. పవన్ చెప్పినా పనిచేయవా, డిహెచ్ఎంఓ కార్యాలయ సూపరింటెండెంట్పై జనసేన నాయకుడు కర్నూలులో తీవ్రంగా దాడికి చేసి యత్నం చేశారట. ఇక బలం లేకున్నా బరిలోకి అని, మామూలుగా అయితే అపోజిషన్కి ఇచ్చే పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వకపోతే వాళ్ళకి బలం లేదు కాబట్టి ఇవ్వట్లేదన్నారు. మరి కిందసారి 23 సీట్లే వచ్చినాయి కదా టీడీపీకి, పయ్యావుల కేశవ్ గారికి ఎట్లా ఇచ్చారు? ఆ హేతుబద్ధత లేకుండా ఈ మధ్య ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవన్నీ కూడా అడ్డగోలుగా సమర్థించండి తెలుగుదేశాన్ని, కానీ మరీ ఇంత అడ్డగోలుగా రాస్తే చూసేవాళ్ళకి కూడా నవ్వు వస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది, ఇదేం పద్ధతి, ఏం రోగం అని. ఇక భూ ఆక్రమణలకు పాల్పడితే 6 నెలల్లో శిక్షిస్తామని ల్యాండ్ మాఫియా ప్రోత్సహించేందుకే గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇచ్చిందంట. మరి రీసర్వే ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పలేదు. మళ్ళీ పాత పాట తల్లి చెల్లి అని ఎన్నిసార్లు చెప్తారు చంద్రబాబు గారు, ఒకసారి చెప్తారు. అది డైరెక్ట్గా ఈనాడు వాళ్ళు జగన్కి అదానీ లంచం అంటూ మరీ అన్యాయంగా పెట్టినట్లు ఉంది. వాళ్ళు దీని మీద అంటే ఏపీ ప్రభుత్వం అదానీతోటి ప్రాజెక్టులు కుదుర్చుకుని సౌర విద్యుత్తు, ఈ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టులని తీసుకుంటే, ఒప్పందాలు చేసుకుంటే వాటన్నింటినీ ఇప్పుడు తప్పుపడుతున్నారా? మరి అటువంటిప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం వాటన్నింటినీ రద్దు చేస్తుందా? మరి అది చెప్పలేదు. మొన్నే కదా ఇదిగో చంద్రబాబు గారి ట్వీట్ ఒకటి వచ్చింది చూడండి, ఏమనుంది. met with a delegation from Adani Group led by MD Adani Exports Limited Mr. Rajesh Adani and the MD of Adani Ports and Sales Limited Adani
Karan to discuss the range of investment opportunities in Andhra Pradesh. Their presentation covered projects with the potential to drive comprehensive growth across the state in the key sectors such as ports, mining, ring road, IT, tourism and AI. They also expressed their commitment to rebuilding Amravati as well as our vision for Swarnandhra Pradesh అని చంద్రబాబు గారే స్వయంగా చెప్పారు. మరి ఇప్పుడు అదానీ వాళ్ళతోటి ఒప్పందాలన్నీ రద్దు చేసుకుని అసలు అదానీ వద్దని చెబుతారా? మరి అదానీ ఉంటే మరి అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ అదానీతో అసలు సంబంధాలు లేవు. ఒకవేళ ఆ ఒప్పందంలో ఏదైనా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ సెక్కీతో అంటే సోలార్ పవర్ ఎనర్జీ కార్పొరేషన్ తోటి ఉంటే మోడీ మీద ఆరోపణ చేయకుండా వీళ్ళు జగన్ గారి మీద వీళ్ళ మీద ఎందుకు ఆరోపణ చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారో అర్థం కాదు. సరే, డిబేట్లో దాని గురించి మాట్లాడండి. సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య ఏంటంటే దున్నపోని తినింది దూడని కట్టేయండి. ఇది మన పచ్చ మీడియా అండ్ పచ్చ పార్టీలు ఏడ్పు. అదానీ లంచాలు నిజం, అగ్రిమెంట్ ఏమిటి? మన రాష్ట్రం 12,500 మెగావాట్ల విద్యుత్తును వ్యవసాయ అవసరాల కోసం అవసరం కోసం తీసుకోదలిచింది. అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేసరికి ₹5.10 కొంటుంటే అది భారం అని చెప్పి దాన్ని తగ్గించడం కోసం ఈ ఒప్పందం చేసుకుంది సెక్కీతోటి అదానీ ఒప్పందం చేసుకుంది. అయితే దాని ప్రకారం ₹2.49 విద్యుత్ యూనిట్ సరఫరా చేయాలి. సో ఈ నేపథ్యంలో ఈ తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ ఒప్పందాలు జరిగాయి. అయితే వీళ్ళ దృష్టి అంతసేపు జగన్ గారి మీద కదా, మోడీ గారిని ఏమనలేరు, మిగతా రాష్ట్రాలను జోలికి వెళ్ళరు కదా. జగన్ గారికి ఏదో వచ్చేసినట్టుగా మరి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నట్లుగా కనపడుతోంది. ఇవన్నీ చదివిన మీద నేను ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ చేసిన విశ్లేషణ చూశాను. ఆయన ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి ఉన్నట్టుగా ఛార్జ్ షీట్లో చెప్పాల. భారత ప్రభుత్వ అధికారులకు అని ఉంది. భారత ప్రభుత్వ అధికారులు అంటే ఎవరండి? సెంట్రల్ గవర్నమెంట్ అవుతారు. మరి ఆ విషయాన్ని వదిలేసి వీళ్ళు కావాలని జగన్ గారి మీద బురదల్లే కార్యక్రమంలాగా కనపడతా ఉంది. మరి దీనిపైన కొన్ని వీడియోలు కూడా చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లకు ఎలాంటి హామీ ఇచ్చారు, అలాగే రాచకొండ శివప్రసాద్ రెడ్డి గారు ఈ మద్యాన్ని ఎట్లా గతానికి ఇప్పటికి పోల్చి చెప్పింది, అలాగే చంద్రబాబు మన కన్నబాబు గారు ఈనాడు రాస్తున్నటువంటి వార్తల మీద చేసిన వ్యాఖ్య, ఈ 3-4 వీడియోలు చూసిన తర్వాత చర్చలో పెడదాం. నిన్ననే నేను చూసా ఈనాడులో, ఇవాళ ఒకటి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన వారి విజయాల జాబితా ఒకటి రాశారు. చాలా సంతోషం. ఇవన్నీ విజయాలని మీరు అనుకుంటున్నారంటే ప్రజలందరూ కూడా సంతోషించాల్సిందే. మెగా డిఎస్సీ మీద తొలి సంతకం పెట్టాడంట ఆయన. 6 నెలలు అయింది, దిక్కు మొక్కు లేదు, అది విజయం అంటారు. తొలి సంతకానికి 6 నెలల వరకు దిక్కు లేకపోతే దాన్ని విజయం అని ఎవడని చెప్తాడా? మెగా డిఎస్సీ వాలంటీర్స్కి నేను ఒకటే చెప్తున్నా, వాలంటీర్స్కి వాళ్ళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, 1,00,000 మంది మహిళలు ఉన్నారు వాలంటీర్లు అని. అమ్మ, నేను ఒక అన్నగా చెప్తున్నా, మీకు 5,000 వస్తే ఇంకో 5,000 ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 1,500 ఇస్తాం, 15,000 ఇస్తాం. ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. ఈ మందు తాగితే ఆయన చెప్పిన వీడియోలోనే మనం విన్నాము. ఒక పెగ్గేసుకుంటే ఏదో ఒళ్ళు నొప్పులు పోతే ఆయన తాగితే పర్వాలే, మరొక పెగ్గేసుకుంటే అట్టే నిద్రలో పోయే ప్రమాదం ఉంది, గోవిందా గోవిందా అని చెప్పినాడు. ఈ మందు తాగితే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ మందు తాగితే మంగళసూత్రాలు తెగిపోతాయి ఆడపిల్లలు అని చెప్పినాడు. ఇది నాసిరకము, నాణ్యత లేనిది, విషం అన్నాడు. ప్రభుత్వం రాకముందు ప్రజల ఓటు అవసరమైనప్పుడు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రజల అవసరం తీరిన తర్వాత ఇదే మంది విక్రయిస్తున్నాడు. ఇప్పుడు ఇది నాసిరకం కాదు, నాణ్యతనా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం విక్రయించినప్పుడు మాత్రం ఇది విషం. ఇదే మందును చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులు అమ్మినప్పుడు ఇది అమృతమవుతుందే? ఇది